హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. క్లాస్లకు సార్ వస్తే గుడ్ మార్నింగ్ కూడా చెప్పరారా మీరు? సార్ చలి పెడుతుంది కదా సార్, మీది కదమ్మా సార్? అరే చలి పెడుతుందారా మీకు? అయ్యో మొత్తం మీ జాతకాలు తీసుకొచ్చిన ఇప్పుడు మొత్తం గరం అవుతారా మీరు. సార్ మీది కోదాం సార్, చలి పెడుతుంది. సరే పారా మీదికి పోదాం. మీదికి పోయినాక చూపెడతాం. పారిచారు పోదాం. అరే రాయందరు ఇట్రారా. నీకు తెలిసిన ఒక గుట్ట పేరు రాయంట్రా అంటే ఏం రాసినవరా నువ్వు? సార్ ఏం రాసిన సార్? సార్ రాసిన కదా సార్ పంజాగుట్ట. సార్ రాసిన కదా సార్ పంజాగుట్ట. పంజాగుట్టను? అవును సార్. పంజా నరుకుతా. ఇది ఇంకా హైలైట్. అరే కృష్ణుని వ్యక్తిత్వం గురించి రాయంట్రా అంటే ఏం రాసినవరా నువ్వు? ఏమో సార్ నాకు తెలియదు, నేను క్రిస్టియన్. ఏమో సార్ నాకు తెలియదు, నేను క్రిస్టియన్. ఇట్రారా ఇట్రా. నేను రాను సార్, రారా ఇట్రా. నేను రాను. అరే నన్ను మెంటల్ లేపకరా. అరే నీ సైకో. అరే నన్ను మెంటల్ లేపకరా. అరే నీ సైకో. ఇట్రాను ఇట్రా. అరే గాంధీ తాత భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే ఏం రాసినవరా? ఆయన వయసులో ఉన్నప్పుడు సార్. ఆయన వయసులో ఉన్నప్పుడు సార్. గాంధీ తాత ఎప్పుడు వయసులో ఉన్నప్పుడు. నానా సుకుమారు దారా దా. యారా సుక్కు, ఈ క్రింది వాటికి నానర్థాలు రాయండి అంటే ఏం రాసినవరా నువ్వు? మన అన్నకు అర్థం కాదు సార్. మన అన్నకు అర్థం కాదు సార్. మీ నాన్న గురించి నీకు తెలియదా? మీ నాన్నకి అర్థం కాడా? సార్ మీ నాన్నకి అర్థం కాదా? నాన్న గురించి తెలియదట. నాన్న గురించి దారా అదా ఇడదా. నువ్వు ఇట్రా. ఈ కాలు ఇడ నాకు అనుకూలంగా పెట్టరా. కాలు ఇడ నాకు అనుకూలంగా పెట్టరా. ఇడ అనుకూలంగా పెట్టు. ఓకే రైట్. నాన్న సుక్కు, గంగ గురించి నీ సొంత మాటల్లో వర్ణించండి అంటే ఏం రాసినావు నాన్న? గంగా చంద్రముఖి రూమ్కి వెళ్ళింది. గంగా చంద్రముఖిలా నిల్చుంది. గంగా చంద్రముఖిలా మారి. అరే నువ్వు పెద్ద అయినాక ఏ జాబ్ చేస్తావు అంటే ఏం రాసినవురా? పంజాబ్. పంజాబ్ ఏమైందిరా ఇంత లేట్ అయింది? సార్ మా నాన్నమ్మ చనిపోయింది సార్. నాన్నమ్మ మర్చిపోయిందా? మీ నాన్నమ్మ మర్చిపోయిందా? సార్ అరే మా నాన్నమ్మ కూడా ఇట్లనేరా. ఒకరు నేను స్కూల్కి వస్తున్నప్పుడే చచ్చిపోయింది. ఆ రోజు మా సార్ నన్ను బాగా కొట్టిండ్రా. కానీ నేను నిన్నంత కొట్టరా. అరే ఏడవగరా. కూసోపోరా. అరే కూసు. అరే నేను ఇప్పుడు అత్త సైలెంట్గా కూసోర్రి. అరే సార్ సావ పడుతుండే కదరా. సార్కి ఇయ్యాలి కదరా, రేపు చెప్తావు. ఏం చెప్తావురా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అరే నాకు ఒక డౌట్, నువ్వు పెద్ద ఆయనకి ఏమవుతావురా? నువ్వు పోలీస్ దగ్గర. నువ్వేమవుతావురా? నేను డాక్టర్. చెల్బే నేనే అయితే డాక్టర్. డాక్టర్ నేనైతా. అరే నేనైతే క్లాస్లో అప్పుడే కూర్చోర్రా అంటే అప్పుడే కూర్చోర్రా అంటే క్లాస్లో కొట్టుకుంటారా మీరు? సార్ ఫస్ట్ వాడే కొట్టిండు. సార్ ఆడి కొట్టిండి సార్. ఆడే కొట్టిండు సార్. నేను పోతా సార్, ఇంటికి పోతా. ఉందా
కూర్చోరా క్లాస్లో అంటే కూర్చుంటారా నా క్లాస్లో? ఏమైందిరా లేట్ వచ్చినావు? ఏమైందిరా లేట్ వచ్చినావు? సరే లేట్ వచ్చినందుకు ఇది హెడ్లైన్ చదువురా, తీసుకోరా. సార్ ఇడు నిలవాడు, బుక్ పట్టుకోరు సార్. ఓకే ఓకే నువ్వు నిలవాడు, ఇడు నిలవాడు, హెడ్లైన్ చదువురా. స్కూల్లో విద్యార్థులు ఇచ్చిన ఉపన్యాసానికి ప్రిన్సిపల్ సైతం చెప్పులతో కొట్టారు. ఏందిరా అది? ఏంటి 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 పేపర్? స్కూల్లో విద్యార్థి ఇచ్చిన ఉపన్యాసానికి ప్రిన్సిపల్ సైతం చప్పట్లు కొట్టారు. ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా, ఇటు ఇటు ఇక్కడ ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి నిలవాడు, ఇక్కడికి రా, ఇక్కడికి దా ఇట్రా, ఇక్కడ రారా ఇట్రా ఇట్రా దా ఇట్రా, ఇక్కడికి వచ్చి నిలవాడు, దా చదువు. పేదల పాలిట జనంగా మారిన నాయకులు. ఏందిరా అది? ఎటు చూపి. ఒరే అది పేదల పాలిట వరంగా మారిన నాయకులు రా, ఇట్రా ఇట్రా ఇది పట్టుకో, ఇంకోటి చదువు. తన తోటి కార్మికులతో దుర్వాసన కలిగి ఉంటుందని అన్న కార్మిక సంఘ నాయకుడు. ఇటీరా నువ్వు ఇక్కడ రారా, ఇక్కడ ఈ తొడ అనేది ఇక్కడ పెట్టరా బరాబర్ ఇడ. ఓకే ఏందిరా ఇది? తన తోటి కార్మికులతోని సద్భావన కలిగి ఉంటానని అన్న కార్మిక సంఘం నాయకుడు. చదువురా అంటే సాధ కాదు కానీ మీ స్కూల్లో లేడేస్తారా సారీ. అరే షోయబు దానన్న దా, ఈ క్రింది వాటికి 2 నినాదాలు రాయండిరా అంటే ఏం రాసినవురా? గోడ మీద గిరక నేను ఎవ్వనికి దొరక, నాకు దొరికినవు కదా. గోడ మీద గిరికానట ఈడేవాడు దొరకడు బేట. రేపు రత్నం ప్లస్ రత్నం ఏమవుతుంది అంటే ఏం రాసినావు నాన్న? మణిరత్నం. ఇట్రా ఈ క్రింది ప్రశ్నకి నీకు నచ్చిన జవాబు రాయరా అంటే ఏం రాసినవురా? జెండు బామ్ సార్. ఇప్పుడు రాసుకోరా జెండు బాము, ఇప్పుడు ఏద్దవ్వా मेरी दुनिया तेरा काम क्या है यहाँ, चीर के अंधेरों को सूरज को ले आ यहाँ, कांटों की राहें बिछे कलियां बिछा दे वहाँ. రే మీరందరు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు మీకు ఉంటుందిరా.